అబ్బా ఆకలి దంచేస్తుంది. ఈడు మళ్ళా ఫోర్స్ కొడతాడని అప్పుడు అడగలే. ఇప్పుడేమో ఆకలి ఆపుకోలేకపోతున్నా. ఏం చేయాలి? నువ్వు ఆకలి కొండలేవు అని తెలుసు. నీకోసం ఇంకో ప్యాకెట్ తెప్పించాను. అదిగో ఆ దిండు కింద ఉంది, తీసుకో. నువ్వు తిన్నంత మాత్రం నేనేం ఫోర్స్ కొట్టనులే. మొహమాటం లేకుండా తిను. నేనేం తినమని అనలేదు, నువ్వేం వినలేదు. నేను అసలు ఇప్పుడు నిన్ను చూడట్లేదు. ప్రశాంతంగా ఆ ప్యాకెట్లో ఉన్న బిర్యానీ తీసుకొని తిను. గుర్రు పెట్టి నిద్రపో. గుడ్ నైట్. హలో మేడం. చిన్న థ్యాంక్స్ కూడా లేదా? ఏంట్రా నీకు థ్యాంక్స్ చెప్పేది? ఈ రోజుకి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? నువ్వు అమెరికాలో ఉన్నావు, అక్కడే డే టైం. ఇక్కడ నాకు రాత్రి 2 అవుతుంది. మాట్లాడే ఓపిక లేదు, నిద్ర వస్తుంది. సరేనా, బాయ్, ఉంటాను. రాత్రి 2 గంటలకి ఎక్కడికి వెళ్తోంది ఇది? ఓ, అర్థమైంది. ఇది టైంలో ఆఫీస్కి వెళ్ళి ఎవ్వరికీ డౌట్ రాకుండా వర్క్ చేస్తుందన్నమాట. దొరికింది. హలో హలో
రమ్య ఎక్కడున్నావు? బయటున్నా ప్రజ్వల. నీకు మృదుల ఆఫీస్ తెలుసు కదా? తెలుసు. ఏ? అది ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరింది. నువ్వు వెంటనే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అది ఆఫీస్ లోపలికి వెళ్ళడం, బయటికి రావడం మొత్తం రికార్డ్ చేయి. సరే, నేను ఇప్పుడే వెళ్తాను. ఓకే. సరిగ్గా దొరికింది. ఈరోజు చూడు ఎలా ఆడుకుంటాను. చెప్పు ప్రజ్వల. వెళ్ళావా? ఇక్కడే ఆఫీస్ బయటే ఉన్నా. ఇప్పుడే మృదుల లోపలికెళ్ళింది. లోపలికెళ్ళడం అంతా రికార్డ్ చేశాను. వెరీ గుడ్. బయటికి రావడం కూడా రికార్డ్ చేయి. అది అక్కడి నుంచి బయలుదేరగాని నాకు కాల్ చేసి చెప్పు. ఇక్కడ నేను చేయాల్సిన సెటప్ వేరే ఉంది. సరే. మృదుల బయటకు వస్తుంది. మళ్ళీ కాల్ చేస్తాను. సరే సరే, బాయ్. హలో. ఇప్పుడే ఆటో ఎక్కి బయలుదేరింది. మొత్తం రికార్డ్ చేశా. గుడ్. ఆ వీడియోలు నాకు వాట్సాప్ చేయి. ఇక్కడ నేను కథ నడిపిస్తా. సరే, ఓకే. ఇప్పుడేం చేయాలి? ఎవరు? నేను మానసి. నిద్ర పట్టక ఇలా వచ్చి చూసుకోకుండా పూల కుండీని తన్నేశాను.
కొత్త చోటనా నిద్ర పట్టట్లే? అవును మానసి, పైగా అమెరికా నుంచి వచ్చాను కదా, డే నైట్ టైమింగ్ ఇంకా సెట్ కాలేదు. సరే నువ్వెళ్ళి నిద్రపో. లేదు ప్రజ్వల, నిద్ర చెడిపోయింది. మళ్ళా వచ్చేదాకా నీ కంపెనీ ఉంటాలే. సరే. అవును, ఈ సంపెంగి నైట్ టైం ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తుందా? జాబా? దాని మొహం అడవిల నుంచి వచ్చింది. చదువా పాడా జాబ్ చేయనీకి? మరి ఇందాక నేను బయటికెళ్ళడం చూశాను. బయటకా? బయటికి ఎడిగిపోతుంది, గదిలో గుర్రు పెట్టి నిద్రపోతా ఉంటది. లేదు మానసి, నేను చూశాను కదా, సరిగ్గా 2 గంటలకు అది బయటికెళ్ళింది. ఏంది ఏంది నువ్వనేది? అది ఏడికిపోతుంది, అది ఈ టైంలో? నేను చూశాను మానసి. సరే వెళ్ళి దాని గదిలో చూద్దాం పద. పద. చెప్పాను కదా అది ఉండదు అని. అది బయటికెళ్ళడం నేను చూశాను మానసి. అసలు ఈ టైంలో ఏడికి పోయింది? దానికేం పనుంటది? ఏడికి పోయినవే? అడిగేది నిన్నే, ఏడికి పోయినావు? ఇంత రాత్రిపూట ఆడదానివి గుట్టు చప్పుడు కాకుండా బయటికి పోయొచ్చినవంటే చాలా కథలు నడుస్తున్నాయి. చెప్పవే, ఏం చేసొస్తున్నావు? ఏం కథలు నడిపిస్తున్నావు? చెప్పవే. మాన్సి, నువ్వు మాట్లాడుకో. ప్రతి అడ్డమైన వాళ్ళని ఊరికే వెనకేసుకురావద్దు. అయినా ఇంకా దీన్ని సపోర్ట్ చేయాలని ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇంత రాత్రిపూట ఏం వెలుగుపెట్ట నీకు బయటికి పోయింది? ఈడ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ లేరు. పోనీ ఉద్యోగం చేయనికేమైనా పోయిందా అంటే పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు.
మరి ఏడికి పోయింది అది? చెప్పమను. మాట్లాడవేంటత్తా? నా సంపంగి నా బంగారం అన్నావు కదా, ఇది ఎలుగు పెట్టే ఏసాలు చూడు. నువ్వు పెళ్లి చేస్తానంటే వద్దంది. సడి సప్పుడు లేకుండా రాత్రికేడుకు పోయిస్తుంది. ఇప్పుడు సమజైతుందత్తా. దీనికి ఎవడితోనో ఏదో ఉంది. మాన్సమ్మా, 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 మాన్సమ్మా. ఏందే చెయ్యి తినో? కొడతావా? కొట్టవే, కొట్టు, కొట్టవే. మాన్సి, మానసి ఆగు. ఏ ఆడపిల్లనైనా అలా అనుమానిస్తే కోపం రాదా? నేను అడుగుతానుండు. మానసి అలా అడగడంలో కూడా తప్పులేదు సంపంగి. ఇక్కడ అందరికీ అదే అనుమానం ఉంది. కాకపోతే మానసి బయటపడింది అంతే. ఎక్కడికెళ్ళావో నిజం చెప్పావనుకో, ఎవ్వరికీ ఏ అనుమానం ఉండదు కదా. చెప్పు, ఎక్కడికెళ్ళావు? చెప్పలేవా? అంటే మానసి అన్నదే నిజమనుకోవాలా? అందుకేనా అత్త పెళ్లి చేస్తానంటే వద్దనుకున్నావు? అందుకేనా అని మెల్లగడుగుతావేంది ప్రజ్వల? అదే కారణం. పైకి మెత్తగా కనిపిస్తుంది కానీ ఇది చాలా ముదురు. ఎవడితోనూ దీనికి కనెక్షన్ ఉంది. అందుకే పెళ్లి వద్దంది. ఇప్పుడు వాణ్ణి కలవనీకే బయటికి పోయింది. మానసమ్మా, మంచిగా మాటలు రాని, అట్ట మాట్లాడద్దు. సంపంగి, ఇలారా. మానసి, అందరూ ఆపుడైపోయింది. ఇప్పుడు నువ్వొచ్చినవా బావా? ఇదేం చేసిందో తెలుసా? నాకు తెలుసు. నీకే తెలియకుండా ఊరికి ఆవేశపడుతున్నావు. వదులు, వదులు బావా. ఏంటి సంపంగి ఇది? జాబిలికి ఒంట్లో బాలేదు, ఏడుస్తుంది. హాస్టల్ వార్డెన్ ఫోన్ చేస్తుంది, వెళ్ళి పొద్దున్నే వస్తానాను.
అప్పుడే వచ్చేసావేంటి?